విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపట్టం లేదు. విశాఖ ఉక్కుపై ఎన్డీఏ ప్రభుత్వం మాటలు కోటలు దాటాయి, కానీ పనులు మాత్రం చేతులు దాటడం లేదు. కేంద్ర మంత్రి వచ్చి హడావుడి చేసి వెళ్లారు తప్ప పనులు మాత్రం ఆచరణలోకి రావడం లేదు. మరోవైపు ప్లాంట్ పరిస్థితి రోజు రోజుకు మరింతగా దిగజారిపోతోంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్లాంట్పై దృష్టి పెట్టాలన్న విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కుపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడబోతోందని కార్మికులు సంబరపడ్డారు. ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనకు తెరపడే అవకాశం ఉందని ఉక్కు ఉద్యోగులు భావించారు. అయితే విశాఖ ఉక్కు పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. సంస్థను ప్రైవేటీకరణ చేయబోమని ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారే తప్ప అది ఆచరణలో ఏమాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం ఎలాంటి సాయం చేస్తుందన్న విషయంపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. సాక్షాత్తు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ ను సందర్శించి 20 రోజులు కావస్తోంది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తామని ఎవరు చెప్పారు? దాన్ని కాపాడడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామంటూ కుమారస్వామి చెప్పిన మాటలు విని కార్మికులు సంబరపడ్డారు. విశాఖ ఉక్కు గత వైభవం వస్తుందని భావించారు. కానీ మంత్రి గారి మాటలు మాటలుగానే మిగిలిపోయాయి తప్ప ఆచరణలో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి కదలిక లేదు. దీంతో కేంద్ర మంత్రి వచ్చి వెళ్లిన ప్లాంట్కు ఇదే పరిస్థితి తప్పదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. జిందాల్ నుంచి 800 కోట్లు, టాటా సెయిల్ నుంచి 900 కోట్లు, స్థానిక ట్రేడర్ల నుంచి 1300 కోట్లు తీసుకున్న యాజమాన్యం వాటిని పప్పు బెల్లాల్లా వాడేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెలలో 1590 కోట్ల స్టీల్ ను విక్రయించారు. వీటి ద్వారా 1300 కోట్లు మాత్రమే వచ్చింది. మిగిలినవి పాత బకాయిల కింద జమ అయిపోయాయి. ప్రస్తుతం ప్లాంట్ లో ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలు అడుగంటాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కోకింగ్ కోల్ 10,000 టన్నులు మాత్రమే ఉంది. అది కేవలం ఒక్క రోజుకు మాత్రమే సరిపోయే పరిస్థితి. బాయిలర్ కోల్ 2 రోజులకు, పీసీఐ కోల్, హార్డ్ అండ్ సాఫ్ట్ కోల్ నిల్వలు బాగా తగ్గిపోయాయి. బ్లాస్ట్ ఫర్నేసులకు అవసరమైన డోలమైట్ 4 రోజులకు, సైజ్డ్ ఓర్ 5 రోజులకు సరిపడా మాత్రమే ఉండగా ఐరన్ ఓర్ లంప్స్ పూర్తిగా అయిపోయాయి. ఉక్కు శాఖ మంత్రి వచ్చి వెళ్లిన తర్వాత ఉత్పత్తి మరింత తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఎండిసి ఐరన్ ఓర్ ను తగినంత సరఫరా చేయకుండా ప్రైవేటు కంపెనీలకు విక్రయిస్తోంది. మంత్రి కుమారస్వామి కనీసం ఆ మాత్రం మాట సాయం కూడా చేయలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వాయిదా పద్ధతిలో జీతాలు ఇస్తున్న దుస్థితి ఏర్పడింది. పూర్తి స్థాయి ఉత్పత్తి చేస్తే దాని వల్ల వచ్చే వృధా వాయువులు, ఉష్ణోగ్రతల ద్వారా 450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తిరిగి గ్రిడ్ కు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఉత్పత్తి లేకపోవడం వల్ల ఇప్పుడు నెలకు విద్యుత్ బిల్లుకే 93 కోట్లు కట్టాల్సి వస్తోంది. పూర్తి ఉత్పత్తి చేస్తే విద్యుత్ బిల్లు మొత్తంతో ఉద్యోగులు, కార్మికులకు 1వ తేదీన జీతాలు ఇవ్వొచ్చంటున్నారు. అలాగే ముంబైలో బ్యాంకర్లతో సమావేశమై రుణం కోరినప్పుడు అంతా నిరాకరించారు. కేంద్రం లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇస్తే తాము అప్పులు ఇస్తామని తేల్చి చెప్పారు. ఇదే విషయం ప్రభుత్వ పెద్దలకు చెబితే ఆర్థిక శాఖ నుంచి ఆ లెటర్ ఇప్పిస్తామన్నారు. ఇప్పటి వరకు పట్టించుకోలేదు. అలాగే ప్రిఫరెన్షియల్ షేర్ల కింద 3,100 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అది కూడా ఇప్పటి వరకు చేసిన పాపాన పోలేదు. ఎన్ఎండిసి నుంచి 1500 కోట్ల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ కు చెందిన 1067 ఎకరాల భూమిని లీజుకివ్వడం ద్వారా ఆ మొత్తం సమకూరుస్తామన్నారు. దానిని కూడా ప్రాసెస్ చేయలేదు. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ 54,380 కోట్ల పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించింది. ప్రస్తుతం పరిస్థితి బాగాలేనందున 3 ఏళ్లు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని కోరారు. స్టీల్ ప్లాంట్ భూములన్నీ రాష్ట్రపతి పేరుపై ఉన్నాయి. వాటిని ప్లాంట్ పేరిట రిజిస్టర్ చేస్తే బ్యాంకులు రుణాలు ఇస్తామని చెప్పాయి. దీనికి సంబంధించి 10,200 ఎకరాలు రిజిస్టర్ చేయాలని సీఎండీ ప్రతిపాదన పంపారు. దానిని పక్కన పెట్టేశారు. ఇక స్టీల్ ప్లాంట్ లో మెషినరీ ఉంది, కార్మికులు ఉన్నారు, మార్కెటింగ్ వ్యవస్థ ఉంది. కానీ ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి పదార్థాలే లేవు. వాటిని సమకూరిస్తే పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసి నష్టాలు నివారిస్తామని కార్మిక సంఘాలు అంటున్నాయి.
కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మాటలు మాని చేతల్లో పనులు ప్రారంభించాలని కోరుతున్నారు. ఇది ప్రాణత్యాగాల ఫలితంగా, నిర్వాసాల త్యాగ ఫలితంగా ఆవిర్భవించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం చేయరాదని చెప్పేటువంటిది ఒక డిమాండ్ తో ముందుకెళ్తున్నాం. ఆ క్రమంలోనే కార్యక్రమాలు సాగుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడం వల్ల ఈ కర్మాగారం దినదిన ఆయుష్ 100 ఏళ్ల గండంలాగా ఉంది. ఈ కంపెనీ ఏ రోజు మూతపడిపోతే తెలియని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇది వెంటిలేటర్ మీద ఉన్న ఒక కంపెనీలుగా ఈ రోజు ఉన్నది. దీనికి సత్వరమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. కర్మాగారాన్ని పూర్తి స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యాన్ని కార్మికులు అందరూ కష్టించి పనిచేస్తున్నారు. మ్యాన్ పవర్ తగ్గిపోతుంది. రిక్రూట్మెంట్ 2019 రిక్రూట్మెంట్ లేదు. చాలా మంది రిటైర్ అయిపోతున్నారు. కార్మికుల మీద పనిభారం పడుతుంది. వాళ్ళకి వేతన సవరణ కూడా జరగలేదు. ఉన్న సదుపాయాలన్నీ తీసేస్తున్నారు. ఇటువంటి తరుణంలో కర్మాగారాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది తప్ప ఇంకా దీన్ని బాగు చేయాలి, దీన్ని నడిపించాలనే పద్ధతిలో కనిపించట్లేదు. మేము ఎంతో ఆశపడ్డాము. ఈ రాష్ట్ర సపోర్ట్ తోటే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది దేశంలో. ఈ బడ్జెట్లో కనీసం మనకి ఎంతో కొంత కనీసం 10,000 కోట్లు అడిగాం. ప్లాంట్ పూర్తి స్థాయిలో రన్ అవ్వడానికి 10,000 కోట్లు బడ్జెట్ ఇవ్వండి. రెండోది దీన్ని సేల్లో మెర్చేయండి అని చెప్పి పెద్ద డిమాండ్ పెట్టాం. మంత్రి గారు కూడా వచ్చారు. స్టీల్ మంత్రి గారు కూడా మరి కుమారస్వామి గారు వచ్చి ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము, ఏదో రివైవల్ ప్యాకేజ్ చేస్తాము, నాకు 2 నెలల టైం ఏమని అడిగారు. ఇంకా అది స్టీల్ మినిస్టర్ గారికి తెలుసు, స్టీల్ సెక్రటరీ గారికి తెలుసు. స్టీల్ ప్లాంట్ చనిపోవడానికి దగ్గరలో ఉంది. మరి విశాఖ ఉక్కుపై ఏళ్ల కొద్దీ కొనసాగుతున్న నిరీక్షణకు ఇప్పటికైనా తెరపడేనా? సాయంపై అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న కేంద్రం ఇప్పటికైనా స్పందిస్తుందా? కార్మికులకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ బయటపడుతుందా అన్నది వేచి చూడాల్సిందే.